యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం అండి. ఈరోజు మనం స్వామిని దర్శించుకోవడానికి గుంటూరు వచ్చేసామండి. స్వామి ఇక్కడ అభయాంజనేయ స్వామిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. చూడండి, స్వామి ఇక్కడ స్వామి దగ్గర వినాయకుడు, సాయిబాబా విగ్రహాలు కూడా పెట్టారండి. నిత్యం పూజలు చేస్తారంట. ఇక్కడ స్వామి గుడికి చుట్టుపక్కల ఉన్న వ్యాపారస్తులందరూ కూడా స్వామికి వచ్చి దర్శించుకొని రోజు దండ మారుస్తారంటండి. రోజు దీపం పెట్టుకొని వెళ్ళి వాళ్ళ వ్యాపారాలను స్టార్ట్ చేసుకుంటారంట. ఇక్కడ స్వామి హైవే మీదకి దర్శనం ఇస్తారండి. హైవే పక్కనే కనిపిస్తూ ఉంటారండి స్వామి. ఇక్కడ చెట్టు నిండా చూసారా మాలలు, స్వామికి తీసిన మాలలు ఎక్కడా పడేయడం కానీ, డ్రైనేజీల్లో కానీ, ఇక్కడ డంప్ యార్డ్స్లో కానీ పడేయకూడదు కాబట్టి ఇలా చెట్టు మీద వేస్తున్నారండి. ప్రతిరోజు కొత్త దండ మార్చి స్వామికి దీపం పెట్టిన తర్వాతే ఇక్కడ వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకుంటారు అని చెప్తున్నారండి. అంత సత్యమున్న స్వామి అంట. ఇప్పటి వరకు కూడా వాళ్ళందరూ బాగున్నారని చెప్తున్నారండి స్వామిని నమ్ముకున్నందుకు. దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా మీరు కూడా స్వామిని దర్శించుకోండి. ఇది గుంటూరు హైవే మీద సుబానీ హోటల్ అని మీకు తెలిసే ఉండొచ్చండి. గుంటూరు వాళ్ళకి సుబానీ బిర్యానీ పాయింట్ అని ఆ పక్కనే ఉంటుందండి స్వామి గుడి. వెళ్ళి దర్శించుకోండి. దగ్గరలో లేని వాళ్ళు, రాలేని వారు ఇంత దూరం మా కళ్ళతో స్వామిని మీకు చూపిస్తున్నామండి. స్వామిని దర్శించుకొని స్వామి కరుణా కటాక్షాలకు పాత్రులవ్వాలని కోరుకుంటూ, అంతేకాకుండా మీరే ఇబ్బందుల్లో ఉన్నా, ఏ కష్టాల్లో ఉన్నా స్వామిని తలుచుకొని స్వామికి చెప్పుకోండి. ఆయన మీ ఇబ్బందుల నుండి, మీ కష్టాల నుండి మిమ్మల్ని దూరం చేస్తారని బలంగా నమ్ముతున్నాను. హనుమాన్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వడానికి వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉందండి. మీకు ఎవరికైనా నచ్చితే యూట్యూబ్ కమ్యూనిటీలో గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేసి మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందించగలరు. గుంటూరులోని నల్లపాడు రోడ్లో ఉన్న సుబానీ బిర్యానీ పాయింట్ పక్కన ఉన్న మన ఆంజనేయ స్వామిని తప్పకుండా దగ్గరలో ఉన్న వాళ్ళైతే దర్శించుకోండి. మన హనుమాన్ ఫ్యామిలీ అంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా స్వామిని కోరుకుంటూ, జై శ్రీరామ్, జై హనుమాన్. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు.